అమెజాన్ ఎకోసిస్టమ్. యాపిల్, గూగుల్ తర్వాత చెప్పుకోవాల్సింది అమెజాన్ గురించే. వీళ్ళ డివైజెస్ మాటకొస్తే ఎకో డివైజెస్ ని ముందుగా ప్రస్తావించాలి. వాయిస్ కంట్రోల్ స్మార్ట్ హోమ్ డివైజెస్ ఇవి. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తాయి. ఎకో డివైజెస్ కి అంత పేరు రాకపోయినా అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా మాత్రం బాగా హిట్ అయింది. అమెజాన్ 5 టాబ్లెట్స్ కూడా పాపులరే. ఇండియాలో పెద్ద సక్సెస్ కాకపోయినా యుఎస్ లో 5 టాబ్లెట్స్ కి క్రేజ్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలు ఇవి. రీడింగ్ కోసం, స్ట్రీమింగ్, ఇంకా ఆన్లైన్ బ్రౌజింగ్ కోసం వీటిని వాడతారు. ఇక స్మార్ట్ టీవీకి మల్టీమీడియా స్ట్రీమింగ్ సౌకర్యం అందించే 5 టీవీ స్టిక్ కూడా ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతోంది. ఇక అమెజాన్ కిండిల్, ఇది ఈ రీడర్. ఈ బుక్స్ చదవడానికి ప్రత్యేకమైన పరికరం. ఇందులో ఈ ఇంక్ అనే టెక్నాలజీ వాడతారు. అందువల్ల స్క్రీన్ మీద అక్షరాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే డిజిటల్ బుక్స్ చదవడానికి కిండిల్ ఈ రీడర్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ నిజంగా బుక్ చదివిన అనుభవం ఉంటుంది దీంట్లో. స్మార్ట్ హోమ్ భద్రత, రిమోట్ మానిటరింగ్ అవసరాల కోసం అమెజాన్ వాళ్ళు రింగ్ స్మార్ట్ హోమ్ డివైజెస్ క్రియేట్ చేశారు. ఎగిరే కెమెరాలు, డోర్ బెల్స్ ఇందులో ముఖ్యమైనవి. ఇక ఈరో అనే పేరుతో అమెజాన్ వాళ్ళు అందించే వైఫై రూటర్లు కూడా బాగుంటాయి. ఇంట్లో స్ట్రాంగ్, రిలయబుల్ వైఫై కనెక్టివిటీ అందిస్తాయి. ఇవి అమెరికాలో పాపులర్. ఇక అమెజాన్ ప్రైమ్ గురించి మనకందరికీ తెలిసిందే. వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ల కోసమే కాదు, అమెజాన్ లో కొన్ని వస్తువులు స్పీడ్ గా డెలివరీ కావాలంటే అమెజాన్ ప్రైమ్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నది తెలిసిన విషయమే కదా. ఆడియో బుక్స్ వినడానికి అమెజాన్ వాళ్ళ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ఆడిబుల్ ఉంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, బిజినెస్ అవసరాల కోసం, డెవలపర్ల అవసరాల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ ని షార్ట్ కట్ లో AWS అంటారు. అమెజాన్ వాళ్ళకి సొంత పేమెంట్ విధానం కూడా ఉంది. అదే అమెజాన్ పే.